1932లో ఆస్ట్రేలియా సైనికులకు ఈములకు మధ్య జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? 1932లో ఆస్ట్రేలియాలో రైతులు ఓ విచిత్రమైన సమస్యను ఎదుర్కొన్నారు. వీరి శత్రువు మరెవరో కాదు, ఈము అనే భారీ పక్షులు. పంటలను నాశనం చేస్తూ వేల సంఖ్యలో ఈములు రావడంతో రైతుల జీవితాలను సంకటంలో నెట్టింది. ఈ సంఘటన చరిత్రలోనే గ్రేట్ ఈము యుద్ధంగా నిలిచిపోయింది. ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం సైనికులకు రైతులుగా స్థిరపడడానికి భూమి ఇచ్చింది. కానీ 1932లో పెద్ద ఎత్తున ఈములు పశ్చిమ ఆస్ట్రేలియాకు వలస వచ్చాయి. ఈ పక్షులు పంటలను తిని నాశనం చేస్తూ రైతులకు కష్టాల్లో నెట్టాయి. రైతులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. రైతుల విజ్ఞప్తిపై ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. మేజర్ జీపీడబ్ల్యూ మెరిడిత్ నేతృత్వంలో సైన్యం మెషిన్ గన్స్తో సన్నద్ధమైంది. అక్కడ నుండి ప్రారంభమైంది ది గ్రేట్ ఈము వార్. యుద్ధం 1932 నవంబర్లో మొదలైంది. సైన్యం మొదట ప్రయత్నంలోనే పెద్ద సంఖ్యలో ఈములను చంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈములు చెల్లాచెదురుగా పరిగెత్తి సైన్యాన్ని మోసం చేశాయి. వందల పక్షులను లక్ష్యంగా చేసిన కొద్ది సైన్యం మాత్రమే పక్షులను చంపగలిగారు. ఈములు ఆశ్చర్యకరమైన ఊహలతో ప్రదర్శించాయి. ఇవి చిన్న చిన్న గుంపులుగా విడిపోయి సైన్యానికి చిక్కకుండా తప్పించుకున్నాయి. మేజర్ మెరిడిత్ కూడా చెప్పారు, ఈ పక్షులు మానవ సైనికుల కంటే మంచి వ్యూహాలు పాటిస్తున్నాయి అని. ఈ సంఘటనపై వార్తలు వ్యాపించాయి. సైన్యం పక్షుల మీద ఓడిపోయాయి అని. ప్రభుత్వం పై నవ్వుకుంటూ గ్రేట్ ఈము యుద్ధం అనే పేరు పెట్టి ఈ సంఘటన ఎగతాళి చేశారు. కొన్ని వారాల తర్వాత ప్రభుత్వం ఈ యుద్ధాన్ని ఆపేసింది. వేలగుండు రౌండ్లు వేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈములను చంపలేక ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓడిపోయింది. ఈముల ప్రభావం పంట మీద కొనసాగుతూనే ఉంది. ఈ సంఘటన తర్వాత రైతులు కంచెలు వంటి ఇతర మార్గాల ద్వారా తమ పంటలను రక్షించుకున్నారు. గ్రేట్ ఈము యుద్ధం ప్రకృతిని ఓడించడం ఎంత కష్టమో తెలియజేసింది. తర్వాత కొన్ని రోజులకు వాతావరణ మార్పుల కారణంగా ఈములు అడవికి వెళ్ళిపోయాయి. మనిషి కానీ ఆయుధాలు కానీ ప్రకృతిని మార్చలేవని ఈ సంఘటన తెలియజేసింది.